హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బైక్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి. బైక్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో మనం చాలా సింపుల్గా మనం రోజు ఉపయోగించే ఫోన్పే నుంచి బైక్ ఇన్సూరెన్స్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. మనం ఫోన్పే నుంచి అనేది బైక్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. బైక్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. 1988 యాక్ట్ ప్రకారం బైక్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. బైక్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ నుండి కానీ, దొంగతనం నుండి కానీ, వరదల నుండి కానీ, భూకంపం నుండి కానీ కలిగే ఫైనాన్షియల్ లోన్ కవర్ చేయడానికి బైక్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి బైక్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండాలి. ఇంకా బైక్ ఇన్సూరెన్స్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. బైక్ ఇన్సూరెన్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్, దీంట్లో టైప్స్ అనేది తెలుసుకుందాం. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బైక్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. టూ వీలర్లో కూడా ఇన్సూరెన్స్లో మనకి ఇక్కడ కాంపోనెంట్స్, ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని మనకు ఈ విధంగా ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మీరు అదర్ పర్సన్ ఇంజూర్ చేస్తే వాళ్ళ యొక్క డ్యామేజ్ అయితే పూర్తిగా రికవర్ చేస్తుంది. మీ ఓన్ బండికి అయితే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయితే చేయదు. అదేవిధంగా కాంపోనెంట్స్ అంటే మీ ఓన్ వెహికల్ కూడా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం బైక్ ఇన్సూరెన్స్ని ఫోన్పే నుండి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరి మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, ఈ ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్లో మీకు బైక్, కారు, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్ ఇక్కడ చాలా విధాలుగా అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంది, మనకు ఓన్లీ బైక్ ఇన్సూరెన్స్ కాబట్టి మనం అయితే బైక్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంది. ఇక్కడ చాలా రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో బైక్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ బైక్, కారు, ఆటో, ట్యాక్సీ అని చాలా రకాలు ఉన్నాయి. వెహికల్ టైప్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మనకు కావాల్సింది బైక్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ బైక్ నెంబర్. మీ బైక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి చాలు. ఇక్కడ చూడండి, మీ యొక్క వెహికల్ ఏం వెహికల్ వస్తుంది, అదేవిధంగా మీ యొక్క బైక్ ఎప్పుడు రిజిస్టర్ అయింది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవడం మీద జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. యాజ్ యువర్ ఓన్ డ్యామేజ్ పాలసీ ఎక్స్పైర్డ్ 90 days బిఫోర్ అని ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ 90 days బిఫోర్ కన్నా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. కింద వీ కోడ్స్ అని ఉంటుంది కదా, వీ కోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా రకాల ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు చాలా రకాలు అయితే ఉంటాయి. డ్యూరేషన్ మనకు 3 years అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓన్ డ్యామేజ్, కాంపోనెంట్స్. ఓన్ డ్యామేజ్ అంటే అక్కడ కాంపోనెంట్స్ అంటే చెప్పే కదా, మీరు ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు మీతో పాటు మీ ఎదురుగా వాళ్ళకు కూడా ఈ కాంపోనెంట్స్ అనేది లభిస్తుంది. మీ డ్యామేజ్తో పాటు మీరు ఎవరికన్నా డ్యామేజ్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కూడా మీకైతే క్లెయిమ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటాయి. దీంట్లో మీకు ఇక్కడ చాలా రకాల ఇన్సూరెన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చింది అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలామంది థర్డ్ పార్టీ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అని కూడా మీరైతే టిక్ మార్క్ అయితే చేసుకోండి అవసరమైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపోనెంట్స్ అనేది ఓన్ డ్యామేజ్ ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయి కదా, మీకు నచ్చింది అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి, చాలా రకాలు అంటే ఐసిఐసిఐ, ఎస్బీఐ, నేషనల్ ఇన్సూరెన్స్ అని. నేనైతే నేషనల్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు నచ్చింది డ్యూరేషన్ 3 years దాకా అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ 1 year అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ ఇక్కడ మీకు చాలా రకాలు అయితే ఉంటాయి. ఏది కావాలో అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఓనర్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవి ఫిల్ చేయండి. అదేవిధంగా కింద ఓనర్ యొక్క కేవైసీ డీటెయిల్స్, మీ యొక్క పాన్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ ఉంటుంది కదా, ఇంకోండి ఇక్కడ మనకు ఓనర్ డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ పాలసీ ఎక్స్పైరీ డేటు, ప్రీవియస్ ఇన్సూరెన్స్ నేమ్, మీరు అంతకుముందు ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ నేమ్, ప్రీవియస్ పాలసీ నెంబర్ ఈ విధంగా అయితే అడుగుతుంది. ఇవన్నీ అయితే ఇచ్చేయండి. కింద చూడండి, వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ పాలసీ టైప్. మీరు అంతకుముందు కాంపోనెంట్స్ తీసుకున్నారు, థర్డ్ పార్టీ తీసుకున్నారు అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అయితే చేయండి. ఇంకోటి తర్వాత మీకు ఇక్కడ 215 rupees అయితే అమౌంట్ పడుతుంది. ఇంకోటి మనకు ప్లాన్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్ డ్యామేజ్ ప్రీమియం 182 rupees, జిఎస్టీ 33 rupees, టోటల్ ప్రీమియం వచ్చి 215 rupees. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై ప్లాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ యూపీఐ అకౌంట్ ద్వారా మీరైతే పే అయితే చేయండి. కాకపోతే డెబిట్స్ క్రెడిట్స్ అన్నా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ఫోన్పే లింక్ అయింది కాబట్టి మనం ఇక్కడ పే 215 rupees అయితే పే చేస్తున్నాం. ఇక్కడ మీ 6 digit యూపీఐ పిన్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇంకోటి ఇన్సూరెన్స్ పర్చేస్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చాలా సింపుల్గా. ఇంకోటి మీ యొక్క పాలసీ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి.
మీరు మెయిల్ ఇచ్చారు కాబట్టి మీకు మెయిల్కి కూడా మెయిల్ అయితే వస్తుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోండి సెండ్ మెయిల్ అని కొడితే మీ మెయిల్కి కూడా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇంకోండి మనకు మెయిల్కి కూడా అయితే వచ్చింది, కంగ్రాచులేషన్ యువర్ 2 ఇన్సూరెన్స్ పాలసీ అని. ఈ విధంగా ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఫోన్పేలో బైక్ ఇన్సూరెన్స్ అయితే చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.